అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు. నేను మీ ఆర్కే రావు. ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణ పునఃప్రారంభం సభ. ఈ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు అని చెప్పేసి హడావుడి జరుగుతోంది. అయితే ఇప్పుడు భారీ బహిరంగ సభ ఇలా అవసరమా అనే క్వశ్చన్ మార్కు చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. దీని గురించి మనం కొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. 2015 అక్టోబర్ 22వ తారీఖున సాక్షాత్ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేయటం జరిగింది. అది జరిగి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల్ని పునఃప్రారంభం చేయాలని చెప్పేసి చేస్తోంది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తేనే మళ్ళా పనులు స్టార్ట్ అవుతాయా? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మేము మళ్ళా రాజధానిని నిర్మిస్తామని చెప్పి ఆ రోజు 2024 ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు అయింది. ఎందుకు జాప్యం జరిగింది? అయితే ఆల్రెడీ గతంలో 2015లో ఈ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంత పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా 2019లో ఆయన ఓడిపోవటం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం వలన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రతిపాదించడం, అది కూడా మూలపడటం మనకు కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఈ పునఃప్రారంభం సభలు గ్రాండియర్గా చేయటం అవసరమా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని 2028 కల్లా పూర్తి చేస్తాం, ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పని మీదే అంటే కంకణం కట్టుకొని ఆయన పనుల్ని చేయటం, అలాగే ఫండ్స్ తీసుకురావటం అనే విషయంలో కానీ అంతా మంచిగానే ఉంది. కాకపోతే పని చేయాలి కదా, మళ్ళీ ఎందుకు ఈ ఆర్భాటం అనే క్వశ్చన్ ఒకటి ఇక్కడ రేజ్ అవుతుంది. ఇది కొంచెం గమనించాల్సి ఉంది. ఆల్రెడీ ప్రజలు 10 సంవత్సరాల నుంచి రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం అని చెప్పేసి ఈ మాటలు విని విని విసిగిపోయారు. కాకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం చేయొచ్చు. నిర్మాణం చేయటంలో వేగవంతం చూపించాలి, పని చేయాలి. పని చేసిన తర్వాత ఇదిగో మేము ఈ పని చేసామని చెప్పేసి అప్పుడు గ్రాండియర్గా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయం. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు, ఈ హంగామా సెరమనీ, ఓపెనింగ్ సెరమనీలు కాదు, మాకు కావాల్సింది పనులు, మాటలు కాదు, చేతలుగా చూపించి పనులు చేసి చూపించి అదే 2028 నాటికి మొదటి దశ రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రపంచాన్ని మొత్తానికి చూసే విధంగా అప్పుడు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది వర్గం అభిప్రాయపడుతూ ఉంది. ఇంకొంతమంది వర్గం ఏమంటున్నారంటే ఈ చంద్రబాబు నాయుడికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా ఆర్భాటాలు తప్పనిచ్చి ఇంకా చేసే పనులు ఏం లేదు. కాకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికైనా ఆలోచించాలి కదా. ఆల్రెడీ 2015లో ఈ శంకుస్థాపన పనులకి వచ్చి పెద్ద సభలో మాట్లాడటం జరిగింది. మళ్ళా ఇప్పుడు అదే విషయం గురించి మళ్ళీ రెండోసారి ఏ విధంగా మాట్లాడగలుగుతారు ఆయన అనే ఉద్దేశాన్ని కూడా ఇక్కడ కొంతమంది తెలియజేయడం జరిగింది. దీని గురించి నరేంద్ర మోడీ గారు కూడా ఇబ్బంది పడవచ్చు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసినందువలన మీరు తప్పకుండా రావాలి అనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి తీసుకురావటం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ మోడీ గారి వెర్షన్ కూడా వేరే ఉంది. ఏంటి అంటే గతంలో మోడీ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, మట్టి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ మాటలని ఏమంటున్నారంటే ఆయన మట్టి మాత్రం ఇచ్చాడు, ఇంకేమేమి లేదు అని గతంలో ఆయన మీద విమర్శలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం మీద. కాబట్టి ఇప్పుడు మోడీ గారు ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మేము ఫండ్స్ని కూడా రిలీజ్ చేసాము అని చెప్పి చూపించుకునే దానికోసంగా, అంటే గతంలో ఆయన మీద వచ్చినటువంటి విమర్శని తుడిపేసుకునే దానికోసంగా మోడీ గారు మళ్ళా వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ పునఃప్రారంభ సభలో మోడీ గారు రాజధానికి ఇంకేమన్నా ప్రకటిస్తారా అనే ఆశతోటి చాలా వరకు ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు.
ఒకవేళ ఆయన రాజధానికి ఏం ప్రకటించకపోతే మళ్ళా వచ్చేసి ఉత్తిత్తి ప్రసంగం చేసేసి మాట్లాడేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆల్రెడీ రాజధాని కోసంగా ప్రపంచ బ్యాంక్ నుంచి నిధుల్ని 15,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ సిపిఎం వాళ్ళు ఏమంటున్నారంటే రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి కదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోడీ గారు వస్తున్నారో అని తెలిసిందో ఇప్పుడు మాత్రమే ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడికి పోయినట్టు మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇంకొక ప్రశ్న అయితే ఎదుర్కొంటా ఉంది. అది ఏంటి అంటే రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలి. దానికోసంగా మరింకొంత ల్యాండ్ అక్విజిషన్ అలాగే ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, మరలా దీనికోసం భూములు ఎందుకు? ఆల్రెడీ తీసుకున్న భూములే ఎక్కువ అని చెప్పేసి విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరలా ఈ సమయంలో దీని మీద దృష్టి పెట్టడం అవసరమా అనే ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందో కూటమి ప్రభుత్వం వేసి చూడాలి. మరలా కొత్తగా ఈ భూసేకరణ అనే విషయం ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే విధంగా వెళ్ళే విధంగా కనిపిస్తూ ఉంది. మరలా ఇక్కడ మనం ఇంకొక వెర్షన్ కూడా వినాలి. ఏంటంటే ఈ విషయాన్ని సమర్థించే వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే కనపడతా ఉంది, వినపడతా ఉంది. ఏంటి అంటే ఇలా రాజధాని పునఃప్రారంభం చాలా భారీ ఎత్తున చేస్తేనే పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడిదారులు వచ్చినప్పుడు మనకు భూమి అవసరం ఉంటుంది. ఈ విషయాలని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరలా ఇంకొక మాట కూడా మనకి గట్టిగానే అనిపిస్తుంది. ఆంధ్రలో రాజధాని అమరావతి అని ప్రధానమంత్రి గారి చేతే దేశం మొత్తం వినిపించే విధంగా చెప్పించడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పే విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ఇదండి సంగతి. రేపు మే 2వ తారీఖున రాజధాని నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమం అయితే నరేంద్ర మోడీ గారి చేతుల మీదకైతే జరగబోతుంది. భారీ సభ కూడా నిర్మించబోతున్నారు. ఈ సభ సక్సెస్ అవ్వాలి, అలాగే పెట్టుబడిదారులు కూడా అమరావతికి రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నారు. అలాగే నాలాంటి వాళ్ళు ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో, మీ మనసులో ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్.